జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండె. సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు సాయం చేయలాగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన దేవా, మీకు వందనాలు. ప్రభు దినపు ఆరాధన నా ప్రభా, మిమ్మల్ని మేము ఎందుకు ఆరాధించాలో, ఎందుకు మేము మీకు స్తోత్రములు చెల్లించాలో అయ్యా మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా మీరే అయ్యా మాకు అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడారు. నిలబడుతున్న అల్పుణ్ణి నన్ను మీ సిలువ చాటు మరుగుపరుచుకోండి. మీ ఆత్మతో నింపి మీ మాటలు నా నోట్లో ఉంచి మీరే మాట్లాడి అయ్యా మేము విరిగి నలిగిన హృదయంతో యథార్థమైన ఆరాధన మీకు చెల్లించడానికి కృప చూడించండి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ మనవి చేస్తూ నాము తండ్రి, ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. అక్కడ చివరి భాగం మనం చూసుకుంటే, సౌలు అనుదినము అతన్ని వెదకినాను. సౌలు ఎవరు? సౌలు ఎవరిని వెతుకుతా ఉన్నాడు? దావీదును వెతుకుతా ఉన్నాడు. ఎందుకు వెతుకుతా ఉన్నాడు? పిలిచి చక్కగా మంచి భోజనం చేద్దాం అని వెతుకుతా ఉన్నాడా? అతను వెతకటానికి అతని యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తే చెడు ఉద్దేశం, దురుద్దేశముతో అతన్ని వెతుకుతా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు దావీదు? ఎందుకు ఆ విధంగా దావీదుని సౌలు వెతకటానికి కారణం ఏంటి? ఎందుకు వెతకాల్సి వచ్చింది? వారిద్దరికి ఏమన్నా శత్రుత్వం ఏమైనా ఉందా, లేదా వారిద్దరు ఏమైనా వేరు వేరు రాజ్యాల్లో ఉన్నారా అని మనం గమనిస్తే చూడండి, 18వ అధ్యాయం 18వ అధ్యాయంలో 18వ అధ్యాయం 6-7వ వచనంలో చూస్తే, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరని అనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరి, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనే. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎప్పటి నుండి దావీదు మీద ఈ సౌలుకి విషపు చూపు లేదా దురుద్దేశము కలిగిందో ఇక్కడ చూస్తే, ప్రియులరా, ఇక్కడ చూస్తే సౌలు ఆ యొక్క 6వ వచనం చూస్తే, 6వ వచనంలో దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుకై వచ్చి, అలా ఉన్న ఆ దావీదు ఫిలిష్తీయులను చంపి, మరి ఇక్కడ అంతకంటే ముందుగా మనకు తెలుసు 17వ అధ్యాయంలో ఇజ్రాయేలు రాజ్యాన్ని ఛాలెంజ్ చేసిన ఒక వ్యక్తిని చూస్తాం. అతను ఫిలిష్తీయుడు. అతనికి సున్నతి లేదు. ఒక అన్యుడు దేవుని రాజ్యానికి, దేవుని రాజ్య ప్రజలకి వ్యతిరేకముగా ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు.
ఎవరైనా నన్ను ఎదుర్కొనగలరా, ఎవరైనా నన్ను జయించగలరా అని ఎదుర్కొంటూ ఉన్న సందర్భంలో మరి దావీదుకి దేవుడు ఆ కృపనిచ్చి మరి ఆ గొల్యాతు మీద విజయాన్ని దయచేసిన దేవుడు. అంటే ఒక అన్యుడి మీద దేవుని బిడ్డకి ఏ విధంగా విజయాన్ని దయచేసాడో మనం చూస్తాం. ఇక్కడ చూస్తే మరి అటువంటి సందర్భంలో మరి దావీదు వస్తూ ఉన్నప్పుడు మరి రాజు అయిన సౌలు అతనితో పాటు అతన్ని ఎదుర్కోవడానికి వెళ్తా ఉన్నాడు. అక్కడ ఉన్న స్త్రీలు చేసిన ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తే ఆ స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారంటే దావీదుని పొగుడుతూ ఉన్నారు. డేవిడ్ ఈజ్ డిజర్వ్ టు బి ఆనర్డ్. యాక్చువల్గా అక్కడ చూస్తే దావీదుకి ఆ గౌరవం ఇవ్వవలసిందే, ఇవ్వడానికి అర్హుడు, యోగ్యత కలిగిన వాడు. కానీ ఇక్కడ మనం చూస్తే రాజుగా ఉన్న సౌలు దేవుని ఆత్మతో విడిపింపబడి మనుష్య ఆత్మ లేదా ఈ లోకాత్మలోకి ప్రవేశించిన తర్వాత అతను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఒకవేళ మీరు దావీదుని పొగడొచ్చు కానీ దావీదుకి రాజ్యమే వస్తుంది, అతను రాజు అవ్వడు కదా అని ఆ రోజు నుండి సౌలు దావీదు మీద ఒక దురుద్దేశమును కలిగి అతను ఏ విధంగా కానీ ఈ రాజ్యానికి మనం దూరం చేయాలి, ఈ ప్రజలకి మనం దూరం చేయాలి. ఇతను ప్రజల చేత మన్ననలు పొందుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ రాజ్య ప్రజల చేత మంచి కీర్తి ప్రతిష్ట పొందుతూ ఉన్నాడు. కాబట్టి మనము వారి నుండి ఇతన్ని మనం ఏ విధంగా దూరం చేయాలి, అతన్ని హతము చేయాలి, లేదా మరణానికి అప్పగించాలి, లేదా అపకీర్తి పాలు చేయాలి అనే ఉద్దేశంతో దావీదు మీద అటువంటి ఆ ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియుల, నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. నువ్వు మంచిగా పాటలు పాడుతున్నావు, దేవుడిని కీర్తిస్తూ ఉన్నావు, కానీ నీ ఎదురుగా ఉన్న వ్యక్తులు నిన్ను విమర్శిస్తూ ఉంటారు. నువ్వు మంచిగా అభివృద్ధి చెందుతూ ఉన్నావు, నీ అభివృద్ధి ఎలాగైనా కానీ ఆ అభివృద్ధిని నేను దించాలని మరి ఈ లోకంలో ఉన్న వ్యక్తులు చూస్తూ ఉంటారు. మరి ఆ సమయంలో ఏం చేస్తున్నాడు దేవుడు రాయించిన మాట ఇప్పుడు చదవండి. మన మూల వాక్యానికి వెళదాం. 23వ అధ్యాయం 14వ వచనం. 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ఒకరోజు వెతుకుతా ఉన్నాడా, లేకపోతే ఒక క్షణం వెతుకుతా ఉన్నాడా? లేదు. ప్రతిరోజు కూడా దావీదు ఎక్కడ ఉన్నాడు, దావీదు ఏ ప్రదేశంలో ఉన్నాడు, దావీదు యొక్క స్థలం ఏంటి? పాపం జీపు అనే అరణ్యంలో దావీదు నివాసం చేస్తా ఉన్నాడు. ఆ సమయంలో మరి ఒక సైన్యాధిపతి, ఒక సైన్యాధికారి ఒక వ్యక్తిని, ఇజ్రాయేల్ రాజ్యం మీద ఒక వ్యక్తి పోరాటం చేయాలని మరి అతన్ని జయించిన దావీదు యొక్క పరిస్థితిని మనం గమనిస్తే పిల్లరా, అతనికి ఉండటానికి స్థలం లేదు, తినటానికి తిండి లేదు, మరి ఒక క్రమము లేదు, అలానే అతనికి ఎటువంటి కూడా సహాయం లేదు, సహకారం లేదు. జీపుడు అరణ్యాల్లో కొండల్లో అతను నివసిస్తూ ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ సౌలుని మనము అపవాదిగా మనము అపవాదికి సాదృశ్యంగా తీర్చుకుంటే ఇక్కడ మరలా మనం చదువుతాం. 23వ అధ్యాయం 14వ వచనంలో 23:14లో సౌలు అను చోట
అపవాది అని చదవండి. అపవాది అనుదినము అతన్ని అన్నప్పుడు మీ పేరు పెట్టుకోండి. అపవాది అనుదినము నన్ను వెదకినను దేవుడు అపవాది చేతికి నన్ను అప్పగించలేదు. మళ్ళీ చదువుదామా అందరం కూడా? అపవాది చదవండి అందరూ కూడా. అపవాది దేవుడు అపవాది చేతికి నన్ను అప్పగించలేదు. నన్ను అన్న దగ్గర మన పేరు పెట్టుకోండి. వీళ్ళారా, సౌలు దావీదు కొరకు వెతికినప్పుడు ఎలాగైతే దేవుడు సౌలు చేతికి అతను అప్పగించలేదో, గడిచిన ప్రభు దినం నుండి ఇప్పటి వరకు కూడా ప్రభు నిన్ను అపవాది చేతికి అప్పగించలేదు కాబట్టి ఈ దినము నీవు ఈ క్షణము ఆయన మందిరంలో ఉన్నావు. ఎందుకు ఆయన్ని మనం ఆరాధించాలి? ఎందుకు ఆయన్ని మనము ఘనపరచాలి? ఎందుకు ఆయన మనం సన్నుతించాలి? ఎందుకు ఆయన స్తోత్రించాలి అని అంటే, ఆయన అనుదినము అనుక్షణము అపవాది చేతికి అప్పగించకుండా మనకున్న బాధ, దుఃఖము, వ్యాధి, రోగము, వేదన, అవమానము, నింద ఎటువంటిదైనా కానీ దేవుడు మనలను అపవాది చేతికి అప్పగించలేదు కాబట్టి మనము దేవుణ్ణి మనం ఆరాధించాలి. వీళ్ళారా, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎంత ప్రేమామయుడంటే ఆయన రక్తము చేత రక్షింపబడిన మనము, ఆయన రక్తముతో మన పాపములను పరిహరించి ప్రోక్షించబడిన మనల్ని దేవుడు ఎప్పుడూ కూడా అపవాది చేతికి అప్పగించడు అనడానికి సాదృశ్యం ఇదే. దేవుడు అప్పగించడు. చూడండి, కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళారా, కొంతమంది అపవాది చేతికి లేకపోతే అపవాది యొక్క ఆ యొక్క కుట్రలో వాళ్ళు ఎలాగైనా ఆ కుట్రలో తీసుకెళ్ళి వాళ్ళని పతనం చేయాలని కొంతమంది మరి ప్రయత్నం చేసిన, అపవాది యొక్క ఆ ఆత్మతో నింపబడి ప్రయత్నం చేసినా కానీ దేవుడు ఏ విధంగా వారిని తప్పించాడో 2-3 జీవితాలను చూసి మనం ఆరాధనలోకి వెళ్దాం. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. విన్నారా, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? యోసేపు గురించి మనకు తెలుసు. యోసేపు చిన్న వయసులోనే వారి తల్లిదండ్రుల చేత లేదా అన్నదమ్ముల చేత నిర్లక్ష్యం చేయబడి మరి అతన్ని అమ్మివేయటం జరిగింది. ఎవరికి అమ్మారు? ఐగుప్తీయుడికి అమ్మాడు. ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే లోకానికి లేదా అపవాదికి సాదృశ్యం. మరి అపవాదికి సాదృశ్యమైన ఐగుప్తీయుడు లేదా ఇస్మాయిల్ సంతానికి చెందిన ఆ వ్యక్తికి అతను అమ్మివేయబడినప్పుడు మరి అక్కడ కూడా చూస్తే ఈ యోసేపు అనే వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క కృప పొందిన వాడే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న సమయంలో చూడండి, అదే అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచుండెను. ఎవరు తోడుగా ఉన్నారు ఆయనకి? మనుషులు కాదు, ఈ లోకంలో ఉన్న వ్యక్తులు కాదు, ఈ లోకం కాదు. ప్రియులారా, ఎవరు తోడుగా ఉన్నారు? యెహోవా తండ్రి అయిన దేవుడు యోసేపుకు తోడుగా ఉండటం ద్వారా అతను వర్ధిల్లుతా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది?
అపవాది చేత పట్టబడిన ఆమె, ఆ స్త్రీ ఏం చేస్తా ఉందంటే దినదినము అతనితో తప్పు చేయించాలని, అతనితో పాపములో ఆ విధంగా చేయాలి, ఆ పాపంలో తీసుకెళ్ళాలని ప్రయత్నము చేస్తా ఉంది. కానీ యోసేపు తీసుకున్న ఒక నిర్ణయాలు మనం తీసుకుంటే 9వ వచనం చదువుతాం. 9వ వచనం, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కొట్టుకొందును అని. చూడండి, ద డెసిషన్ which has taken by Joseph was wonderful. ఒకవేళ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సిన్, పాపంలో అతను కనుక పాపంలోకి వెళ్ళినా కానీ అతను ఎవరూ కూడా ప్రశ్నించడానికి అధికారం లేదు, ఎందుకంటే ఆయన అధికారిగా ఉన్నాడు. కింగ్ తర్వాత కింగ్గా ఉన్నాడు. ఒక విధంగా మనం ఆలోచిస్తే ఎవరు కూడా అతను క్వశ్చన్ చేయడానికి లేదు. ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఇఫ్ యు స్టాండ్ ఫర్ గాడ్, దేవుని కొరకు నిలబడితే దేవుడు నిన్ను పాపము చేయకుండా నిన్ను రక్షిస్తాడు అనే ఆ యొక్క అనుభవంలోకి మన యొక్క యోసేపు జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. నన్ను ఎవరు అంటారు? నేను ఈ కుటుంబానికి యజమాన్ని, ఈ రాజ్యానికి నేను యజమాన్ని, ఈ దేశానికి నేను యజమాన్ని, నన్ను ఎవరు ప్రశ్నించరు ఏం చేసినా కానీ అని నీవు కనుక అటువంటి స్థితిలో ఉంటే ప్రియులారా, ఒకవేళ నువ్వు పాపం చేసి ఉండవచ్చు. కానీ దేవుని చేత, క్రీస్తు రక్తము చేత రక్షింపబడిన మనము ఆయన బిడ్డలుగా జీవించాలి అని మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నామో, దేవుడు నీకు ఎన్నిసార్లు అపవాది ప్రయత్నం చేసినా, ఏమైనా వారానికి ఒకసారి, నెలకోసారి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉందా? కాదు. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా ఏం చేస్తూ ఉంది? లెట్ us ఇన్వాల్వ్ ఇన్ సిన్ అని అంటా ఉంది. చూడండి, 10వ వచనం, దినదినము లేవడంతో అడుగుతా ఉంది యోసేపు, రా మనం తప్పు చేద్దాం, మనల్ని ఎవరు ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేరు. కానీ యోసేపు దేవుని కొరకు నిలబడి ఆ మాట చూడండి ఏమంటాడు? నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము పట్టుకొందును. కొంతమంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలోనే, కొంతమంది దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత నాజీరు చేయబడి పాపంలో వెళ్ళి వాళ్ళ జీవితాల్ని ముగించేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యోసేపును చూస్తే దినదినము, అనుక్షణము, అనుదినము మరి అపవాది తన చేతికి అప్పగించబడాలని ప్రయత్నము చేస్తూ ఉన్నా కానీ దేవుడు యోసేపుని అపవాదికి అప్పగించలేదు. ఎలాగైతే దావీదుని, ఎలాగైతే సౌలు చేతికి అప్పగించలేదో, పిల్లరా నిన్ను నన్ను కూడా అపవాది చేతికి అప్పగించకుండా తప్పించిన దేవుడు. ఒకవేళ దేవుడే గనక ఆయన మనల్ని తప్పించకుండా ఉండి ఉన్నట్లయితే ఎన్నిసార్లు మనము తప్పిపోయి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ఉండేవాడు. అనుదినము రక్షించిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. ప్రభువా, నిజంగా నాకు ఈ చెయ్యి నొప్పి వల్ల నేను ఎంతో బాధపడుతున్నాను, తట్టుకోలేకపోయాను, ఎందుకు నా జీవితం, అయ్యో నేను భరించలేకపోతా ఉన్నాను అని నీవు అని నా జీవితం వద్దు ప్రభువా అని అన్నావంటే
వాడు వచ్చేస్తాడు, రా నీ జీవితాన్ని నేను తీసుకుంటానని వాడు వస్తాడు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి సమయంలో అపవాది చేతికి అప్పగించబడకుండా నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను తప్పించిన దేవుడు. నిజంగా ఎంత గొప్ప విషయం చూడండి. ఎలా ఉన్నాడు వీడు, అసలు ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఎవరితను అసలు ఏం చేస్తా ఉన్నాడు? 12వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం. తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై నీ యొద్దకు దిగి ఉన్నాడని చెప్పాను. ఎవరితడు? 9వ చదవం ఒకసారి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. ఎవడు వీడు? ఎవడు? మోసకారి. మొట్టమొదటిగా మోసం చేసిన వాడు, దేవుని చేత సృష్టించబడిన, మన్నులో నుండి సృష్టించబడిన ఆ మొట్టమొదటి ఆ యొక్క సంతానాన్ని మోసము చేసి పాపములోకి తీసుకెళ్ళిన మోసకారి అనే వాడి పేరేంటంట? సాతాను. ఇంకా ఇంకో పేరేంటి? అపవాది. వాడి లక్షణం ఏంటి? మోసపుచ్చడం. మోసం చేస్తాడు. నువ్వు ఇలా చేస్తే నీ జీవితం చాలా బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది, సర్వ సంపదలతో ఉంటావు అని మోసం చేసే వాడి చేతికి దేవుడు అప్పగించాడు. ఎలా తిరుగుతూ ఉన్నాడట? అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని, అయ్యో దేవుడు వచ్చే సమయమైంది, నాకు కొంచెం సమయం ఉంది, ఈ కొంచెం సమయంలో నేను ఎంతమందిని అవకాశం ఉంటే నేను ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందిని నా రాజ్యంలోకి చేర్చుకోవాలి, వాళ్ళు నేను మోసపుచ్చాలి, వాళ్ళ చేత పాపం చేయించాలి, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయించాలి, దేవుడు అంటే లేడని దేవుడిని నిర్లక్ష్యం చేసే విధంగా నేను వాళ్ళని నా యొక్క రాజ్యంలోకి నేను చేర్చుకోవాలని వాడు ఏం చేస్తా? బహు క్రోధము కలిగి, పౌరుషం కలిగి జీవిస్తూ ఉన్నాడట. నిజంగా గమనిస్తే ప్రియులారా, వాడి కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా కమిట్మెంట్ ఉంటే అసలు వాడు డీవియేట్ అవ్వడం. అపవాది కమిట్మెంట్ చాలా స్ట్రాంగ్ హోల్డ్గా ఉంటాడు అపవాది. మనమే అప్పుడప్పుడు డీవియేట్ అవుతూ ఉంటాం. మనకు బాధ వచ్చినప్పుడు, లేకపోతే శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే దుఃఖం వచ్చినప్పుడు డీవియేట్ అవుతాం. కానీ వాడు అవ్వడం బహుక్రోధం, పౌరుషం కలిగి చేసి ఎంతమందిని అవకాశం ఉంటే, ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది నేను నా రాజ్యంలోకి నేను చేర్చుకోవాలి అని తిరుగుతూ ఉన్న సమయంలో పిల్లరా, దేవుడు అపవాది చేతికి మనలను అప్పగించలేదు. గమనించారా? ఇంకా ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి. ఎలా ఉన్నాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుట చూచి ఎక్కడి నుండి వస్తున్నావు నువ్వు అని అడిగినప్పుడు వాడు ఏమంటా, నేను భూమి మీద అటు ఇటు తిరిగి ఎవరైనా ఉన్నారేమో అని నేను కలుపుకోవాలని అటు ఇటు తిరిగి వస్తున్నాను అంటాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, నిజంగా కమిట్మెంట్ని మనం చూస్తే వాడు చాలా స్ట్రాంగ్ హోల్డ్గా ఉంటాడు, కానీ మనమే చేస్తాం. అయినా కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే,
దేవుడు ఎంత ప్రేమమయుడంటే, నీవు నేను ఎన్నిసార్లు దేవుడిని నిర్లక్ష్యం చేసినా కానీ దేవుడు నిన్ను క్షమిస్తూ, నిన్ను ప్రేమిస్తూ అపవాది చేతికి అప్పగించు. ముఖ్యంగా మీరు గమనించారో, ఒంటరిగా ఉన్నవాడిని అపవాది తన యొక్క రాజ్యంలోకి చేర్చుకొని చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని ఒక భక్తుడు ఏమంటాడంటే, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చూస్తున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం తింటున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడే ఏం చేస్తూ ఉంటుందంటే అది మనల్ని శోధిస్తూ ఉంటుంది. గమనించాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అందుకనే దేవుడు ఏమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మనకొకరు కంపానియన్ ఉండాలి, ఒక సహకారి ఉండాలి. అప్పుడే మన జీవితం బాగుంటుంది. మనల్ని కరెక్ట్ చేసేవాళ్ళు ఉండాలి. ఆ దేవుడు మనకు తోడు. ఇక్కడ యోసేపుకి ఎవరు లేరు పాపం, కానీ ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడే తోడుగా. అవి ఒంటరిగా ఉన్నా కానీ మనకి దేవుడు తోడుగా ఉంటే పిల్లరా మనల్ని తప్పిస్తాడు. సౌలు చేతికి ఎలాగైతే దావీదును అప్పగించలేదో అపవాది చేతికి మనల్ని అప్పగించడు. చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు నీ యొక్క జీవితంలోకి వస్తున్నాయి అని అంటే నీ దగ్గర దేవుడు లేడు అని అర్థం. దేవుడు ఎప్పుడూ కూడా ఆ చెడ్డ ఆలోచనలు ఆయనలో నుంచి రావు. ఇప్పుడే గమనించి, నీలో చెడ్డ ఆలోచనలు వస్తున్నాయంటే, క్రియలు జరుగుతున్నాయంటే నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే పిల్లారా, మరి అపవాది చేతికి అప్పగించకుండా మనల్ని తప్పిస్తూ ఉన్న దేవుడు. ఒకసారి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతాం. ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఎవరండి? అపవాదికి ఒక లక్షణం ఇచ్చాడు. ఎవడు అపవాది? ఎవరు? విరోధి. ఎవరు అపవాది? ఎవరు? విరోధి. విరోధి అయిన అపవాది ఎలా గర్జించు సింహంలే తిరుగుతారు. ఎవరు దొరుకుతారు నాకు? ఎవరు నా రాజ్యంలో చేర్చుకోవాలి? ఎవరిని నా బిడ్డలుగా చేర్చుకోవాలని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడట. వాడి ఉద్దేశం ఏంటంటే దేవుని రాజ్యం నుండి నిన్ను తప్పించాలి, దేవుని యొక్క నీడ క్రింద నుండి నిన్ను బయటికి తీసుకురావాలి, వాడు రాజ్యంలోకి తీసుకెళ్ళాలి. ప్రియులారా, మనం గమనిస్తే అనుదినము అనుక్షణము మనలను అపవాది చేతికి అప్పగించకుండా మనల్ని రక్షిస్తూ తప్పిస్తూ ఉన్న దేవుడిని మనము విరిగి నలిగిన హృదయంతో మనం ఆయన ఆరాధించాలి. ప్రభా, నిజంగా నీవే గనుక వాడి చేతుల నుండి నువ్వు నన్ను తప్పించకుండా ఉండి ఉన్నట్లయితే నా జీవితం నాశనమైంది, నా కుటుంబం నాశనమైంది. నీకు శోధన వచ్చిన వాక్యము ద్వారా బలపరుస్తుంది, దైవజనుల ద్వారా నువ్వు ఆదరించబడుతూ ఒక కంఫర్ట్ ఇవ్వటానికి నీ కొరకు కొంతమందిని ఏర్పాటు చేస్తాడు. నేను ఒక సహోదరుడు నాకు తెలుసు,
ఆ సహోదరి ఏమంటుందంటే తనకున్న బాధను బట్టి, అన్నయ్య నాకు బ్రతకాలని లేదన్నయ్య, నేను ఈ బాధను భరించలేకపోతా ఉన్నానయ్య అని ఆ సహోదరి మాట్లాడుతూ ఉంటే, మరి దేవుడిచ్చిన జ్ఞానం, తమ్మా దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది, నీవు నీ జీవితాన్ని ముగించుకోవటానికి ఆయన ప్రణాళికను వెళ్ళాలి, నువ్వు భరించాలి. దేవుణ్ణి అడుగు, అయ్యా నేను భరించలేకపోతా ఉన్నా, దేవుణ్ణి అడుగు అని ఆమె ఆదరించినట్టు. సహోదరుడు కూడా ఆ మాట మాట్లాడు. ఇక ఎంతోమంది వారి జీవితాల్లో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, అపవాది యొక్క దాని రాజ్యంలోకి వెళ్ళాలని ఎంతో దుఃఖముతో జీవిస్తూ ఉంటే, దేవుడు వారిని అపవాది చేతికి అప్పగించకుండా తప్పించటానికి కొంతమందిని ఏర్పాటు చేసుకోవాలి. చాలామంది ఈ సమయాల్లో కుటుంబంలో ఉన్న కలహాలను బట్టి, భార్యాభర్తకి మధ్యలో ఉన్న మనస్పర్ధలను బట్టి, మరి ఆర్థిక ఇబ్బందులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, మరి అటువంటి వ్యక్తి మనకు తెలుసు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఏం చేశాడు? అక్కడ చూడండి, యూదా ఇస్కరియోతు ఏమయ్యాడు? తప్పు చేశాడు. క్రీస్తు ప్రభువారిని, తన యొక్క దేవుణ్ణి, మరి ఈ లోకంలో ఉన్న ఆశలకి లోబయ్యి మరి ఆ డబ్బు తీసుకొని ఆయన అప్పగించినప్పుడు తప్పు తెలుసుకున్నాడు యూదా ఇస్కరియోతు. తను చేసిన తప్పును తెలుసుకొని తను చేయని ఒక తప్పు ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించండి అని అలా ఒక మాట. యూదా ఇస్కరియోతు గనుక ఒక మాట, అయ్యా నన్ను క్షమించండి అని అన్ని ఉన్నట్లయితే, 23 లూకా శుభవార్త 23 అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట అంటారు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని. మరి తను హింసిస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు, తన శరీరాన్ని నాగలి దున్నినట్లుగా వాళ్ళు దున్నుతూ ఉన్నారు. ఆ సమయంలో అటువంటి వారిని క్షమించిన దేవుడు యూదా ఇస్కరియోతును క్షమించడా అని వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. తను వెళ్ళాల. అందుకనే అపవాది చేతికి అప్పగించబడ్డాడు, తన జీవితాన్ని తను ముగించుకున్నాడు. సరే, జ్ఞాపకం చేసుకున్నా. ఎన్నిసార్లు నీ కోపం వచ్చినప్పుడు నీ ఎదురున్న వ్యక్తిని ఎన్నిసార్లు బాధ పెట్టావు? ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశావు? వాళ్ళు మాట్లాడని సందర్భాలు. అదే కనుక ఆ సమయంలో దేవుడు నిన్ను విడిచిపెట్టుంటే ఈరోజు నువ్వు ఉండేవాడు కాదు. ఎప్పుడో నీ జీవితం మిగిసిపోయేదే. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యో ఈమె నా మాట వినట్లేదు, అయ్యో ఇతను నా మాట వినట్లేదు, ఎందుకు నా జీవితం అని నువ్వు ఎన్నోసార్లు అనుకొని ఉంటావు. కానీ దేవుడైతే నిన్ను ప్రేమించిన వాడు కనుక, నీ రక్షకుడు, నీ తండ్రి కనుక మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? అపవాది చేతికి అప్పగించకుండా మనల్ని అనుదినము అనుక్షణము మనలను రక్షిస్తూ తప్పిస్తూ ఉన్న దేవునికి మనము విరిగి నలిగిన హృదయంతో ఆయన ఆరాధించాలి. నిజంగా మంది ఏ జీవితం మంది తెలుసు కదా, మంది ఏ జీవితం. దావీదు లాంటి వ్యక్తినే, దావీదుని దేవుడు మాట అన్నాడు. దావీదు గురించి ఏమన్నాడండి? నా హృదయానుసారుడు. తన హృదయానుసారంగా జీవిస్తున్న దావీదునే అపవాది శోధించాడు కదా, శోధించాడే లేదా? మరి యోసేపుని శోధించాడు. కానీ దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి ఆ యొక్క ప్రమాదము నుండి, అపవాది యొక్క చేతిలో నుండి తప్పించబడ్డారు.
నీకు ఊహ వచ్చిన దగ్గర నుండి నువ్వు ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినా, ఎన్నిసార్లు వ్యతిరేకమైన ఆలోచనలు చేసినా, దేవునికి ఇష్టం లేని వ్యక్తులతో నువ్వు సహవాసం చేసిన, గర్జించి సింహంలే అటు ఇటు తిరుగుతున్న ఆ అపవాదికి దాని చేతికి అప్పగించకుండా నిన్ను రక్షించాడు. ఒకసారి గుర్తు తెచ్చుకో. క్షమించిన దేవుడు, ఇది తప్పించిన దేవుడు. యోసేపు అయితేనేమి, దావీదు అయితేనేమి, మరి ఇంకా చాలామంది, పేతురు అయితేనేమి. పేతురు ఏమంటాడు, ఒక చోట ఏమంటాడు పేతురు, ప్రభువా నేను నీ కోసం గెస్ట్ హౌస్ను కట్టిస్తాడంటే. పేతురు దేవుడికి గెస్ట్ హౌస్ కట్టిస్తాడు. చూడండి ఎంత దౌర్భాగ్యమైన విషయం. అంటే తన గురించి తను ఏంటి, దాని చేతికి అప్పగించబడిన వాడుగా, దాని చేత ప్రలోభానికి గురైన వాడికి ఏమంటాడంటే, దేవుడికి ప్రభా నీకు, మోషేకి, ఏలియాకి ఒక గెస్ట్ హౌస్ పెద్దది కట్టిస్తాడు. ఏమంటాడు అప్పుడు ఆ మాట, ఏయ్ సాతానా, అపవిత్రాత్మ, ఆయన చెప్పింది చేయాలంటాడు. మరి క్లోజ్ అసోసియేట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువు వారికి చాలా దగ్గరగా ఉన్న ఆ పేతురు కూడా చివరిలో ఆ క్రీస్తు ఆ శిలువ శ్రమలో ఉన్నప్పుడు ఏం జరిగింది, 3 సార్లు మొక్కటం జరిగింది, అబద్ధం ఆడాడు. మరి ఆ టైంలో ఏం చేయాలి పేతురు? ఒకవేళ దేవుడే గనక పేతురుని తప్పించకుండా ఉన్నట్లయితే పేతురు కూడా యోధా ఇస్కరియోతులాగా మన జీవితం అయిపోయింది. కాబట్టి వీళ్ళరా జ్ఞాపకం చేసుకో, ఎన్నిసార్లు దేవుడు నిన్ను తప్పించాడు. ఉదయం లేచిన దగ్గర నుండి కూడా నువ్వు మాట్లాడే ప్రతి మాటలో వాడి చేత ప్రలోభమై నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావు, ఏం క్రియలు చేశావు, ఏం ఆలోచిస్తున్నావు గమనించామా? కొన్నిసార్లు మన ఆలోచన మందిరంలోకి వచ్చి వేరేది ఆలోచిస్తామంట. అప్పుడే దేవుడు మనల్ని అప్పగించవచ్చు. అలా అప్పగించలా, అయ్యో ఇంకా తెలుసుకుంటారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ప్రియమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అపవాది చేతికి అప్పగించకుండా అనుదినము అది ప్రయత్నము చేసినా కానీ మనల్ని అప్పగించకుండా రక్షించిన దేవుణ్ణి విరిగి నలిగిన హృదయంతో మనం ఆరాధిద్దాం. విరిగి నలిగిన హృదయంతో, ప్రభువా నా కోపములో, నా మాటల్లో నేను ఎన్నోసార్లు అపవాది దగ్గరికి వెళ్ళినా కానీ దానికి మీరు అప్పగించకుండా నిన్ను రక్షించాలి. ఎంత గొప్ప దేవుడు అయ్యా అని జ్ఞాపకం చేసుకోండి. అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనం ఆరాధించాలి. ప్రత్యేకంగా గడిచిన ప్రబోధన నుండి మరి ఈ క్షణం వరకు కూడా నీ ప్రయాణంలో ఆటోలో వెళ్తా ఉన్నావు, ప్రమాదం జరిగింది, దాన్ని తప్పిస్తావు. బస్సులో ప్రయాణం చేసావు, దేవుడు క్షేమంగా తీసుకొచ్చావు. వేరే గృహానికి వెళ్ళావు, అక్కడ నేను ఎమోషన్కి గురి చేశాడు, కానీ తప్పించాడు. నీకు ఒక బాధ వచ్చింది, ఎమోషన్ అయ్యావు, కానీ దాని నుండి తప్పించాడు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమ కలిగిన దేవుడు నాకున్నందుకు నేను ఎంతో ధన్యుణ్ణి. ప్రభువా నా హృదయపూర్వకమైన ఆరాధన మీకే సమర్పించుకుంటానయ్యా అని మనం ఆరాధనలోకి వెళ్దాం. వర్ణింపలేను, వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను,
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేదు వివరింపలేదు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. బాధలో, శ్రమలో, దుఃఖములో, వేదనలో ఉన్నప్పుడు నా జీవితం ముగిసిపోయింది, అయ్యో నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నన్ను లక్ష్యం చేసేవారు ఎవరు లేరు, నాకు ఒక నిరీక్షణ లేదు అని వరకున్న సమయంలో ఈ సోదరి సోదరుడా నేనున్నాను, నేను నీకు తోడుగా ఉన్నానని మనల్ని బలపరిచి మనల్ని అపవాది చేతికి అప్పగించుకున్న రక్షించిన దేవుడిని తిరిగి నలిగిన హృదయంతో మనం ఆరాధించండి. క్రమంగా ఒకరి తర్వాత ఒకరు సమయం పోనీయకుండా ఆరాధించండి. దేవుని యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యముగా ఉన్న బల్లలో చేయటానికి ముందుగా కొన్ని మాటలు, దేవుని మాట మనం చదువుకొని యోగ్యులముగా బల్లలో చేయవలసిన వారంగా ఉన్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. కాన్సన్ట్రేట్ వాక్యం మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. కళ్ళు మూసుకో చదివి. పరిశుద్ధమైన తండ్రి, అద్భుతమైన దేవా మీకు వందనాలు, మహోన్నతులమైన దేవా మీకు వందనాలు. మీరు సమర్పించిన ఆరాధన మీరు స్వీకరించారయ్యా, మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభా మేము మీ శరీర రక్తాన్ని సాదృశ్యంగా బలలో చేయాలి. మమ్మల్ని మేము సరిచేసుకొని యోగ్యముగా బలలో చేయడానికి కావాల్సిన మాటలు మీరు మాట్లాడాలని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి వందనాలు ప్రభా. మీరే మాకు సాయం నిలబడుతున్న నన్ను సిలువ చాటు మరుగుపరచు. మీరే మాతో మాట్లాడాలి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపించుకోండి. అతి శ్రేష్ఠుడైన పరిశుద్ధుడైన యేసయ్య నామం పేరిట ఈ మనవి చేస్తూ నాము తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక
ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం వచ్చి రక్తమును గూర్చి అపరాధి. చాలు. కాబట్టి దేవుని యొక్క బల్ల అంటే ఆయన శరీర రక్తాలు ఇక్కడ పోషించబడి వాటిల్లో చేవేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా యోగ్యముగా మనం సరి చేసుకొని ఎట్లా పడితే అలా బల్లలో చేవేయడం. గత 4 వారాలు మనము బల్ల యొక్క ప్రాముఖ్యతను మనం ధ్యానించాం. 4 వారాలు మనం దాన్ని ధ్యానించాం. బల్లలో ఏమున్నాయి? 4 అంశాలు ఉన్నాయి. ఏంటది? మొదటిది జ్ఞాపకార్థక బల్ల. జ్ఞాపకం చేసుకోవాలి. ఏ జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన చేసిన త్యాగం, ఆయన శిలువ శ్రమ, ఆయన శిలువలో కార్చిన రక్తము వెనకాల ఉన్న ఉద్దేశం మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది పరీక్షించుకోవాలి. మనం ఎలా జీవితాలు మనం కొనసాగిస్తున్నాం? దేవునికి ఇష్టమైందేనా లేక మనకి ఇష్టమైంది? మూడవది సహవాసపు వల్ల. మన సహవాసాలు ఎలా ఉన్నాయి? ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతోనే సరైన సహవాసం లేదు. చెక్ చేసుకోవాలి. బలలో చేవేసేటప్పుడు కుటుంబ సభ్యులతో నీ సహవాసం ఎలా ఉంది? నీ ఫ్రెండ్స్తో నీ సహవాసం ఎలా ఉంది? నీ బంధువులతో ఎలా ఉంది? నీ ఇరుగు పొరుగు వారితో ఎలా ఉంది? దేవునితో ఎలా ఉంది? చెక్ చేసుకో. నాలుగవది నిరీక్షణ. నీ నిరీక్షణ దేని మీద ఉంది? రెండవ రాకడకై మన నిరీక్షణ. మనం ఆ విధంగా మన జీవితాన్ని కొనసాగించాలి. మరి అది దేవుడు మనకు నేర్పాడు. ఆ 4 విషయాలు ఎప్పటికప్పుడు కూడా మనం గుర్తు చేసుకొని మన జీవితాన్ని కొనసాగించాలి. మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ? జీవించువారు అంటే మనమంతా జీవించున్నాం. ఇక మీదట అంటే జీవించి ఉన్నంత కాలము కూడా తమ కొరకు కాక, ఎవరి కొరకు? తమ కొరకు కాక తమ నిమిత్తము. అట్లా దేవుడి కొరకు ఏం చేశాడు ఆయన? మన నిమిత్తము మృతి పొంది చనిపోయి తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండను, ఇక మీదట ఆయన అలాగూ ఎరుగము. క్రీస్తు విషయంలో మనకున్న అనుభూతి, మనకున్న అనుభవం ఏంటంటే, నా కొరకు మృతి పొంది తిరిగి లేచాను. మరి నేను ఎలా జీవించాలి? ఇక్కడ చాలా ఆ ఒక్క పదం, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక. ఈ ఒక్క పాయింటే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరి కొరకు జీవిస్తాం? దేవుడేమో అక్కడ కూడా ఏమంటాడంటే, మీ కొరకు మీరు జీవించొద్దు, మీరు నా సొత్తు అంటున్నాడు. మొదటి పత్రికలో చాలాసార్లు 2-3 సార్లు అన్నాడు, మీరు నా సొత్తు, నేను మిమ్మల్ని కొనుక్కున్నా, నా రక్తాన్ని చిందించి నేను మీ విలువ పెట్టి కొనుక్కున్నాను. కాబట్టి మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు. కాబట్టి నా కొరకు మీరు జీవించాలి. ఎవరి కొరకు జీవించాలట? ఎవరి కొరకు జీవించాలి? దేవుని కొరకు మనము జీవించాలి. దేవుని యొక్క శరీర రక్తానికి సాదృశ్యమైన మనలో చేయడానికి ముందుగా ఒకసారి మనం ధ్యానిద్దాం. ఎలా ఉంది మన జీవితం? దేవుని కొరకు జీవించే క్రమంలో చాలా విషయాలు. ఈరోజు ఒక్క విషయాన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకే ఒక విషయాన్ని
మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. జీవించేది ఆ మాట అంటాడు చాలా, ఇంకా అది దాంట్లో అర్థం కావడానికి ఏమి లేదు నాకు తెలిసి. నీవు నీ సొత్తు కాదు, నా సొత్తు అంటే నేను ఎలాగైతే నేను జీవించమంటున్నానో ఆ విధంగా జీవించాలి అంట. మరి ఆ విధంగా జీవిస్తున్నావా, లేకపోతే మన ఇష్టానుసారం మనం జీవిస్తున్నాం, మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తున్నావా, మన కోరికల ప్రకారం మనం జీవిస్తున్నామా, లేకపోతే దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తున్నాం? దేవుని చిత్త ప్రకారం దేవుడు ఆశించిన రీతిలో జీవించడం అనేది విధేయత చూపడం. అదే విధేయత అంటే. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక శాసనం ఇచ్చాడు, లేకపోతే ఒక కట్టుబాటు ఇచ్చాడు, దీని ప్రకారం మీరు జీవించండి అంటే ఆయన ఆజ్ఞను మనం పాటించడం, ఆయనకు విధేయత చూపించడం. విధేయత చూయించని అవేమైందో మనకు తెలుసు, గుర్తు తెచ్చుకోండి ఎప్పుడైనా. విధేయత చూయించని మరి సంసోను ఏమయ్యాడో మనకు తెలుసు. విధేయత చూయించని ఇజ్రాయేలు రాజులు ప్రజలు ఏమయ్యారో తెలుసు. 40 రోజుల్లో ఆ ఐగుప్తు నుండి అది ఎర్ర సముద్రం నుండి మరి ఆయన వాగ్దానం చేసిన దేశానికి రావాల్సిన కాలం ఏంటి? 40 రోజులే. కానీ 40 సంవత్సరాలు అక్కడక్కడే తిప్పాడు. ఇంకా బుద్ధి వస్తుందేమో అని, ఇంకా జ్ఞానం వస్తుందేమో అని దేవుడు ఏం చేశాడు? అక్కడక్కడ 40 సంవత్సరాలు అయినా బుద్ధి రాలా. అయినా బుద్ధి రాకుండా ఎంతమంది వెళ్ళారు కనాను దేశంలోకి? ఎంతమంది ప్రవేశించారు? ఓన్లీ 2. మిగతా వాళ్ళు ఏమయ్యారు? అప్పుడు ఎంతమంది స్టార్ట్ అయ్యారు? ఐగుప్తులో 20 లక్షల కాల్బలం, తర్వాత పిల్లలు, భార్యలు, ఆల్మోస్ట్ 30 లక్షల మంది ఉన్నారు. ఆ 30 లక్షలు ఏమయ్యారు? ఎందుకు? ఆయన అతిక్రమించడం ద్వారా, అవిధేయత చూడటం ద్వారా. అవిధేయత. కాబట్టి విధే వల్ల మనము ఫలించే వారంగా ఉంటాం. విధేయత చూపించాలి. విధేయత లేకపోతే మన జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. ఒకసారి చూస్తామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకోడు. అంటే ఆయనకి విధేయత చూపించు. దేవుడు పర్వాలేదులే, ఆదివారం వరకు మీరు విధేయులుగా ఉండండి, సోమవారం నుండి శనివారం వరకు మీ ఇష్టం వచ్చినట్టు జీవించండి అని ఏమైనా అన్నాడా? లేకపోతే ఎవరి కాలంలో అవసరం లేదులే, మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నా యొక్క ఆజ్ఞలు పాటించండి, నా వాక్య ప్రకారం జీవించండి అని ఏమైనా అన్నాడా? లేదు. మనకు తెలిసి ఇవన్నీ, కానీ కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం. ఆయన ఇచ్చే ఫలింపుని మనము పొందుకోలేకపోతాం. కానీ ఈరోజు మనం నిర్ణయం తీసుకోవాలి. దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా? నా ఎడల దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి, ఆయన ఇష్టాలు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటి, దేవుని చిత్తం ఏంటి అని మనం గ్రహించుకొని వాటికి మనము విధేయత చూపించాలి. అంతేగాని కొన్నిసార్లు ఏం చేస్తాం మనము? ప్రియులారా, మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. ఒక్క బోర్ల పడతామా లేదా? సొంత నిర్ణయాలు. అప్పుడు అమ్మో ఇది దేవుని చిత్తం కాదట్టు కదా, ఇది దేవుని చిత్తం కాదట్టు. ఎప్పుడు కూడా మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాలని చూస్తాడు. నాకంతా బాగుండాలి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళబోయే ముందు డిస్కంఫర్ట్ జోన్లో కూడా తీసుకెళ్తాడు. అది తెలుసుకోవాలి. అది దేవుని చిత్తం అని తెలుసుకోవాలి. ప్రతి దాని వెనక కూడా ఆయన ప్రణాళిక ఉంటుంది. ప్రతి కీడు వెనక కూడా మేలు ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే స్థితిలో ఉంటాం. కాబట్టి మరి ఈ రోజున ఏ విధంగా ఆయనకి మనం విధేయత చూపించాలి?
మరి ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో విధేయత చూపించారా? వాళ్ళ గురించి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధ గ్రంథంలో దేవునికి విధేయత చూపించిన వాడు చాలామంది ఉన్నారా? ఉన్నారు కదా. మరి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వారు ఏ విధంగా వారి జీవితాల్ని మరి కొనసాగించారు అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. విధేయత చూపించడం అన్నదానికి ఇంకొక మాటను మనం గమనిస్తే ఉత్తమమైన దానిని ఎన్నుకోనడం. అయితే ఉత్తమమైనది ఏది అని మనం తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం, మనకు తెలియదు. అంటే మనం దేవుని పాదాల దగ్గర కూర్చొని మనం కనిపెడితే ఆయన చిత్తమే ఉత్తమమైనది. ఆ పాదాల దగ్గర కూర్చోవటం అనే ఆ యొక్క అనుభవం, ప్రార్థన అనే అనుభవాన్ని మనం కోల్పోతూ ఉంటాం. ప్రార్థన అనే అనుభవాన్ని మనం కోల్పోతూ ఆయన సహవాసాన్ని మనము కోల్పోతూ ఉంటాం ప్రియులారా. కాబట్టి దేవుని మాటలు మనం చదువుతూ ప్రార్థిస్తూ ఉత్తమములుగా మనం ఉండాలనే ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క ఉద్దేశం. ఉత్తమంగా ఉండాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రార్థనకి ఇచ్చే సమయంలో మనం కొన్ని పరిమితులు పెట్టుకోం. ఇంత సమయమే ప్రార్థన చేయాలి ఉన్నాగా, ఇంత సమయం ప్రార్థన చేయాలని పరిమితులు ఉన్నాయి కదా. పరిమితులు పెట్టుకోకూడదు. దేవుడే కనుక నేను ఇంత మాత్రమే ఆశీర్వదించాలి అని అంటే ఆశీర్వదించబడేవాళ్ళమా? వీళ్ళని నేను ఆశీర్వదించాలి అని అంటే మనం ఆశీర్వాదం పొందేవాళ్ళమా? కాదు. ఆయన ఆశీర్వాదం కానీ, ఆయన ప్రేమ కానీ ఆయన హద్దులు లేవు, పరిమితులు లేవు. మరి దేవుడు ఆయన ప్రేమ చూపించే క్రమంలో పరిమితులు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఆయన పాదాల దగ్గర గడపడానికి మనం ఎందుకు పరిమితులు? అమ్మో గంట చాలమ్మో, నేను చాలా ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను, నేను ఎక్కువసేపు సహవాసం, దేవుడితో సహవాసం కలిగి ఉన్నాను. మరి ముసలమ్మ ముచ్చట్లకైతే గంటల మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమైనా వస్తాయా ఆ ముచ్చట్ల వల్ల? వేరే ఒక వ్యక్తిని మనం విమర్శించడం, వేరే వ్యక్తి గురించి మనం ద్వేషించడం, వేరే వ్యక్తి గురించి చెడ్డ అభిప్రాయం మనం కలగటం తప్ప మనకేం రాదు కదా. కానీ అదే దేవుని పాదాల దగ్గర గడిపితే, ఆయనతో సహవాసం చేస్తే మనకి నిండైన ఆశీర్వాదాలు, అలాగనే నిండైన సమాధానం కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థనకు ఒక పరిమితి అనేది పెట్టకుండా ఆత్మ నడిపింపుతో మనం నడిచే వాళ్ళని విధేయులుగా ఉంటారు అని చెప్తారు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది దేవునికి విధేయత చూపించడం ద్వారా వారి జీవితాలను ఏ విధంగా కట్టుకున్నారో మనము మరి అందరి గురించి మనం ధ్యానించడం కానీ కొంతమంది గురించి మనం ధ్యానిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అపోస్తలుడు పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. ఎవరు? అబ్రహాం. నిజంగా అబ్రహాం లాంటి జీవితంలో మనం వెళ్ళాలంటే మనకెంతో కఠినమైన శ్రమ ఉండాలి. ఏంటంటే కాబట్టి చూడండి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ఏమయ్యాడు? లోబడ్డా? విధేయత చూయించాడా? చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండమ్మా. ఆదికాండం, యెహోవా నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి
నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూయించు దేశములకు నిన్ను గొప్ప జనముగా నిన్ను ఆశీర్వదించి నామమును గొప్ప చేయుదును. ఏంటంట ఏం చెప్పాడు? మొట్టమొదటిగా ఏం చెప్పాడు? బయలుదేరి నువ్వు వెళ్ళు అని అన్నాడు. వెళ్ళమన్నాడా? చూయించాడా? నువ్వు అలా ఇల్లు ఇలా ఇలా నేను చూయించరా ఫస్ట్. ఈ నెవర్ షోస్ ద వే టు గో దిస్ సైడ్. చూయించలేదు. చూయించక ముందే ఆయన లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాటకి లోబడ్డాడు. అబ్రహాము ఎప్పుడైతే నా ప్రభు నన్ను పిలిచిన నా ప్రభు నమ్మదగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు అని విశ్వసించి లోబడ్డాడో, విధేయత చూయించాడో, ఏమైంది? ఇక్కడ 2వ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, గొప్ప జనానికి నువ్వు తండ్రిగా ఉంటావు. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత. ఒకే ఒక మాట అన్నాడు దేవుడు, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు. ప్రభా మా నాన్నకి బాగోలేదయ్యా, హాస్పిటల్ చూపిస్తానయ్యా, మమ్మల్ని బాగోలేదయ్యా, హాస్పిటల్ చూపించాలయ్యా, 2 రోజులు ఆగిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత నేను వెళ్తానయ్యా అని అన్నాడా? అయ్యా మళ్ళీ మా పిల్లలు చదువుతున్నారయ్యా, మరి వాళ్ళ స్టడీస్ మధ్యలో ఉన్నాయ్యా, ఏప్రిల్లో వెళ్తానయ్యా అని అన్నాడా? వెంటనే చూయించే దేశానికి వెళ్ళు అని ఒక మాట చెప్పాడు. దానికి లోబడ్డాడు, విధేయత చూయించాడు, గొప్పగా ఆశీర్వదించాడు. ఆయనకి ఏం పేరండి? గొప్ప జనములకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. ఇంకొక ఇన్సిడెంట్ కూడా అబ్రహాము గురించి మనం ఆలోచిస్తే, నువ్వు వెళ్ళి నువ్వెంతగా ప్రేమించిన నీ కుమారుని నాకు బలివు అని అన్నప్పుడు, ఏంటి ప్రభా ఇచ్చినట్టే ఇచ్చా, తీసుకున్నావే, ఎన్నో సంవత్సరాలు లేదు నీ పాదాల దగ్గర గడిపానయ్యా, నాకు ఇష్టమైన బిడ్డ అయ్యా, అద్వితీయమైన వాడయ్యా, నేనెంతో ప్రేమిస్తున్నానయ్యా నువ్వు అని అల్లాడా అని అల్లా. కాబట్టి చూడాల్సి అక్కడ చూస్తే నిజంగా అబ్రహాము లాంటి ఆ విధేయత మనం కలిగినప్పుడు నిజంగానే దేవుడు మనల్ని గొప్ప జనములకు ఆశీర్వాదకరంగా తండ్రిగా చేస్తాడన్నది ఇది మనం ఒప్పుకోవాల్సింది. ఎలా ఉంది మరి మన విధేయత? ఎలా ఉంది మన విధేయత? నువ్వు గుంటూరులో ఉండొద్దు, నేను చెప్పించాడు వెళ్ళండి అని చెప్పాడు అనుకో, వెళ్తామా మనం? వెళ్ళాం. ఎందుకంటే మనకు అన్ని వెనకాలన్నీ ఉంటాయి. తోకల గురించి ఆలోచిస్తాం, కానీ ఆయన ఆలోచించలేదే. అక్కడ కూడా అబ్రహాము విషయంలో ఒక మాట గుర్తు చేయాలి. అబ్రహాము అక్కడికి వెళ్ళే సమయంలో అక్కడ ఏమన్నాడు చూడండి, ఒక మాట చాలా బాగుంటుంది. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు అని అన్నాడు. కానీ అబ్రహాం అక్కడే వెళ్ళాడా? ఎవరతో లోతు ఎవరు? బంధువేగా. మరి దేవుడు ఏం చెప్పాడు? బంధువుల యొద్ద నుండి కూడా వెళ్ళు అని అంటే సొంత పెత్తనం, సొంత నీతి. ఏమైంది దాని ద్వారా? 75 సంవత్సరాల్లో పుట్టాల్సినటువంటి 100 సంవత్సరాలు వాగ్దానం చేశాడు దేవుడు. కానీ తను చేసిన ఆ తప్పుకి దేవుడు శిక్ష చేశాడు. మనం అనుకుంటాం ప్రతి వ్యక్తి దగ్గర కూడా కొన్ని తప్పులు ఉంటాయి, కానీ విధేయత చూపించడం ద్వారా ఇస్సాకు విషయంలో మాత్రం విధేయత చూపించాడు. వెంటనే ద మూమెంట్ వెన్ యూ గెట్ ద ఆర్డర్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర ఆజ్ఞ రావడంతో
ఇక్కడ ఇంకో విషయాలు కూడా మనం గమనించాల్సింది. కొన్ని విషయాలు స్త్రీలకు చెప్పకూడదు. స్త్రీకి గనక శారాకి గనక ఇట్లా దేవుడు ఇస్సాకును బలి ఇవ్వమన్నాడు అని చెప్పి ఉన్నట్లయితే ఈ పని జరిగేది కాదు. గగ్గోలు పెట్టేది శారా, అయ్యా ఏంటయ్యా నువ్వు చేసేది, ఒకే ఒక కొడుకు, ఏంటయ్యా నువ్వు చేసేది. ఇప్పుడు అక్కడ మనం కొన్ని నేర్చుకోవాలి. స్త్రీలకు అన్ని విషయాలు చెప్తే దేవుడి మాట మనం అంగీకరించిన వారంగా ఉంటాం. అబ్రాహాము స్త్రీకి చెప్పలా, శారాకి చెప్పలేదు కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. చెప్పామంటే గోయిందా, అర్థమవుతుంది కదా. గమనించండి ఈ విషయం, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు స్త్రీలు ఎలా ఉన్నారంటే కమాండ్ చేసే విధంగా ఉన్నారు. ఏంట్రా నా చెప్పలేదేంటి అని తల్లి అంటది, ఏంటి నా చెప్పలేదేంటి అని భార్య అంటది. ఎందుకు లేదు గోలని చెప్తా ఉంటాం, కాంప్రమైజ్ అవుతా ఉంటాం. అని అబ్రాహాముని చాలా అప్రిషియేట్ చేయాలి. అబ్రాహాము దేవుని పని చేయటానికి కొన్నిసార్లు ఇబ్బంది కలిగించేవాళ్ళు ఎవరంటే స్త్రీలే. నీకు స్త్రీ స్వభావాన్ని దేవుడు మొట్టమొదటి చూపించాడు. ఎవరు? అవ్వ లేకపోతే ఏమని చెప్పింది, అయ్యా మరి సర్పం ఏదో వచ్చింది మరి తినమంటా ఉంది, దేవుడేమో తినొద్దు అన్నాడు కదా అని ఏమైనా చెప్పింది అబ్రాహాముతో? ఆదాముతో డిస్కస్ చేసిందా? చేయలా. సొంత పెత్తనం, నేను చేసింది కరెక్టు. స్త్రీ స్వభావాన్ని దేవుడు చక్కగా చూపించాడు. ఇక్కడ స్త్రీ స్వభావం సొంత నిర్ణయాలు. అందుకని నూతన నిబంధన గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే, స్త్రీలారా మీ భర్తలకు విధేయులై ఉండండి అని చెప్పాడు కదా. లోబడి ఉండి చూపించాలి, అన్నీ డిస్కస్ చేయాలి. ఒకవేళ అతను తెలియగలవాడు కాకపోతే ఒక నిర్ణయం, ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూస్తే విధేయత అనేది ఏం చేస్తుంది? మనల్ని గొప్ప ప్రతిఫలాన్ని మనకిస్తుంది అనేది మనం నేర్చుకోవాలి. నిజంగా ఇస్సాకుని మనమే గనక, ఫర్ ఎగ్జాంపుల్ మనమే గనక అబ్రహాం ప్లేస్లో ఉంటే మనం ఆ పని చేసి ఉండేవాళ్ళమా? నాకు తెలిసి 100కి 100% మనం చెయ్యం కదా. చెయ్యం కాబట్టి ఆశీర్వాదాలు కదా. కానీ అబ్రహాం ఏమన్నాడు? సరే ప్రభా నేను ఇచ్చేస్తాను ప్రభా. ఒకటే మాట, అతనితో కూడా చెప్పలా. ఇస్సాకుతో చెప్పాడా? అరే నిన్ను బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను రా బాబు, దేవుడు ఏమన్నాడని చెప్పాడా? చెప్పలా. కాబట్టి కొన్నిసార్లు దేవుడిచ్చిన ఆ పనిని, దేవుని చిత్తాన్ని మనము సంపూర్తి చేసే క్రమంలో ఇలా మనం కొంతమందికి చెప్పవలసిన అవసరం లేదు. సువార్త చేయాలి, పోయి చెయ్యి. అందరితో దాని గురించి సువార్త చేస్తాను అని డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి సమర్పిస్తున్నావు, నువ్వు ఆరాధన ఇస్తున్నావు, లేకపోతే దేవునికి కృతజ్ఞత చెయ్యి. ఆ చేసింది అందరికి కూడా మనం చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి. వై అబ్రహాం వాస్ బ్లెస్డ్, ఎందుకు అతను ఆశీర్వదించబడ్డాడు, ఎందుకు తను జనములకు తండ్రి అయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే కారణం ఏంటంటే తన యొక్క విధేయత. నీవు నేను కూడా ఈ సమయంలో విధేయత చూపిస్తే మనం కూడా గొప్ప జనముగా మనం ఆశీర్వదించబడబోతూ ఉన్నాం. ఆమేన్. రెండో వ్యక్తిని చూస్తాం. రెండో వ్యక్తిని మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనం.
ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించారు. ఏం జరిగింది ఇక్కడ? ఎవరు హెచ్చించారు? ఎందుకు హెచ్చించారు కదా? చూడండి, ఇప్పుడు చూడండి 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై యేసుక్రీస్తు ప్రభువారి విధేయత మనం గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇది నిజమా? ఇది జరుగుద్దా? కానీ అది జరిగింది. ఆయన చేశాడు. విధేయత చూపించడం ద్వారా ఏం జరిగింది? హెచ్చింపబడ్డాడు. ఆయనకు వచ్చిన ఫలం ఏంటంటే హెచ్చింపు. ప్రతి వాని నాలుక, ప్రతి వాని మోకాలు, ప్రతి వాని నాలుక, ప్రతి వాని మోకాలు ఏం జరుగుతూ ఉంది? ఆయన ఎదుట సాగిలిపడి ఆయన్ని హెచ్చిస్తాం. ఆయన కంటే హెచ్చైన నామం లేదు. ప్రతి నామమునకు పై నామం. తండ్రి అయిన తర్వాత ఏ నామం హెచ్చించబడతా ఉంది? క్రీస్తు ప్రభు వారి నామము మాత్రమే. నేను ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేయాలని నేను మిమ్మల్ని ఆశిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు, సరే అంతకంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం వెనక ఉన్న ఉద్దేశం పాపం కొరకు తన ప్రాణాన్ని అర్పించడం కదా. ఒక యోహాను శుభవార్త ఒకసారి యోహాను శుభవార్తలో దేవుడు ఒక మాట చాలా చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, కంటెస్ట్ ఏంటంటే, నేను దేవుని చిత్తాన్ని 34వ అధ్యాయం 34వ వచనం. 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదము ముట్టించుటయు నాకు ఆహారమైంది. ఏంటి ఆయన చిత్తం? ఏంటి? ఇలా మనం చెప్పిన విధంగా నశించిన వాడిని వెదక రక్షించడానికి నేను వచ్చా. అదే ఆయన చిత్తం. దేవుడు ఎందుకు ఆయన ఈ లోకానికి పంపించారంటే, నువ్వు రక్షించాలి. ఎవరు రక్షించాలి? నశించిపోయారు. మన చేత సృష్టించబడిన ఆ జనాంగం నశించిపోయారు. కాబట్టి వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ దేవుని చిత్తము నెరవేర్చే క్రమంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చే క్రమంలో ఆయన లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా శ్రమలు పాలయ్యారా, అవమానాలు పాలయ్యారా, నిందలు పాలయ్యారా? లేదా? ఏమీ లేకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చారు.
చెప్పండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసయ్య వచ్చాడు. దేవుని చిత్తం నెరవేర్చడం అంటే పాపంలో, శాపంలో, ఉగ్రతలో ఉన్న ఈ మానవాళ్ళని రక్షించడం దేవుని చిత్తం. మరి ఈ మానవాళిని రక్షించే క్రమంలో దేవుడు అవమానానికి, శ్రమకి, దుఃఖానికి లేదా నిందల పాలయ్యారా, లేదా ఈజీగా జరిగిపోయింది ఆయన చిత్తం కదా? నిందల పాలయ్యారా లేదా, అవమానించబడ్డారా లేదా, శ్రమల పాలయ్యారా లేదా? ఒకనొక సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే ఆయన మాట వినకపోతే స్వకీయులు ఆయన నా మాట వినరు అని కూడా సొంత కుటుంబంలో వాళ్ళు. తర్వాత ఎవరైతే ఆయన చేత ఆశీర్వదించబడ్డారో, ఎవరైతే స్వస్థతలు పొందారో, ఎవరైతే ఆ సమాధానాన్ని పొందారో వాళ్ళు కూడా నేను విడిచిపెట్టి వెళ్ళారు. మరి 12 మంది శిష్యులు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఆ టైంలో ఆయన కల్వరి శిలువ మీద ఆ శ్రమలు సహిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎటు పరిగెత్తారో తెలియదు. నాకు వీళ్ళు తోడుగా ఉన్నారులే అని అనుకుని ఉండొచ్చు, కానీ నోబడీ వస్తే ఎవరు లేరు. తర్వాత నేను దేవుడిని, నేను దేవుని కుమారుడిని, నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ఉంది. కానీ దైవత్వాన్ని వదిలిపెట్టాడు. మనిషి కుమారుడుగా శ్రమలు పాలయ్యాడు, హింసించబడ్డాడు. మరి ఇన్ని హింసలు అవసరమా అని అనుకోలా. యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తాన్ని జరిగించే క్రమంలో నేను ఇన్ని హింసలు పాలవాలా, ఇన్ని శ్రమల్లోకి నేను వెళ్ళాలా, ఇంత దుఃఖంలోకి వెళ్ళాలా అని అనుకోకుండా దేవుని యొక్క చిత్తమును జరిగించే క్రమంలో విధేయత చూయించాడు. ఒక క్రైస్తవుడిగా క్రీస్తు రక్తములో కడగబడిన వారిగా దేవుణ్ణి విధేయత చూయించే క్రమంలో నీకు నాకు ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, పరీక్షలు ఎన్నో వస్తాయి. శ్రమలు సహించేవాడు క్రైస్తవుడు అని పరిశుద్ధ గ్రంథంలో రాసింది. నీకు శ్రమ రావట్లేదు అని అంటే నీ క్రైస్తవ్యం ఏదో ఒక తేడా ఉంది అని. మిస్టేక్ ఇన్ యువర్ క్రిస్టియానిటీ ఆర్ స్పిరిచువాలిటీ. యేసుక్రీస్తు ప్రభువే శ్రమల పాలైతే, యేసుక్రీస్తు ప్రభువే సాతాను చేత శోధించబడితే, యేసుక్రీస్తు ప్రభువే అందరి చేత నిర్లక్ష్యం చేయబడితే, యేసుక్రీస్తు ప్రభువే మనుషుల చేత అవమానించబడితే నీవు నేనంతా. నేను ఒక కోట్ చూశాను వాట్సాప్లో, ఒక పోస్ట్ చూశాను. ఏంటంటే, పాపము లేని యేసుక్రీస్తు ప్రభువే శోధించబడితే పాపంతో నింపబడి నీవు శోధించబడటంలో దాంట్లో ఆశ్చర్యం ఏముంది అని చూసి. ఏ పాపం లేదు. ఏ పాపం చేశాడా? ఏమైనా తప్పు చేశాడా? ఎవరన్నా తిట్టాడా, కొట్టాడా, ద్వేషించాడా? లేదు కదా. ఆయనకున్న బలహీనత ఏంటి? అందరినీ ప్రేమించాడా? తిట్టిన వాళ్ళని ప్రేమించాడు, కొట్టిన వాళ్ళని ప్రేమించాడు, చంపుతున్న వాళ్ళని కూడా ప్రేమించాడు, క్షమించాడు. అది ఆయన బలహీనత. మరి ఆయన అంతగా హెచ్చింపబడడానికి ప్రతి నామమునకు పై నామముగా యేసుక్రీస్తు ప్రభువారి నామము అలాగా హెచ్చింపబడడానికి కారణం ఏంటంటే దేవునికి విధేయత చూయించటము మాత్రమే. దేవునికి విధేయత చూయించడం ద్వారా ఏమైంది చూడు ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు చదవడం ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించు. జరిగిందా? యేసయ్య జీవితంలో జరిగిందా లేదా? అన్ని విషయాలు. అయినా ఒక మనిషిగా, మానవుడిగా ఒక మాట దేవుని దగ్గర, అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నె నన్ను తొలగిస్తావా అని అన్నాడు. అది అయినా నీ చిత్తం జరగాలి ప్రభువా అని. ఆయన ప్రార్థనలో మనం చాలా చాలా నేర్చుకోవాలి. అలానే శిష్యులకి నేర్పించిన ప్రార్థన కూడా అలానే ఉంటుంది. దేవుని చిత్తం, నీ చిత్తము జరుగునుగాక అని అంటాడు. మనమేమో నేను అడిగింది నాకు వచ్చునుగాక అని అంటాడు. కాబట్టి చూడండి, ఆ శ్రమ. ఇంకో విషయం మనం గమనిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటానికి ముందుగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఒక చోట కూర్చొని దే మైట్ హావ్ డిస్కస్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ జీసస్ టు ద వరల్డ్. దేవుడు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం గురించి వాళ్ళు డిస్కస్ చేసుకున్నాడు. ఆ విషయం కూడా చెప్పే ఉంటాడు తండ్రి అయిన దేవుడు. బాయ్, చాలా శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, నిన్ను ఎవరు పట్టించుకోరు, నీ దైవత్వం ఉండదు, నీకు శక్తి ఉండదు, ఏముండదు, మరి నువ్వు ఇష్టమేనా అని కూడా అడిగి ఉండొచ్చు. ఒక క్రైస్తవుడిని ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు, నా బిడ్డగా నువ్వు జీవించాలంటే నువ్వు అవమానాలు పాలవుతావు, నువ్వు నిందలు పాలవుతావు, నీకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, నిన్నందరూ నిర్లక్ష్యం చేస్తారు, నిన్నందరూ అసహించుకుంటారు. ఇష్టమేనా ప్రభా? ఇష్టమే ప్రభా. ఆ అనుభూతిలోకి మనం రావాలి. అదే విధేయత. కొంతమంది క్రైస్తవులోకి వచ్చిన తర్వాత, అయ్యా నేను బాప్తీసం తీసుకున్న దగ్గర ఉండి ఒకటే శ్రమలు. నేను ఇంతకుముందు నోరు తెరిస్తే నా ముందు ఎవ్వరు నోరు తెరిచేవాడు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నోరు తెరిచి, చిన్నపిల్లవాడు కూడా నన్ను లెక్క చేయట్లేదు మాస్టర్ గారు అని చెప్తా. చూసారంటే అటువంటివి దేవుడు మనకి అనుమతినివ్వటానికి కారణం ఏంటంటే నిన్ను పరీక్షిస్తున్నాడు. నిజంగా నీవు దేవుని పోలి నీవు నడుచుకుంటున్నావా లేదా? ఆయన పోలి నడుచుకోవటం అంటే ఏంటి? ఆ శ్రమలో కూడా వెళ్ళాలి, ఆ దుఃఖంలో కూడా వెళ్ళాలి, ఆ అవమానంలో కూడా వెళ్ళాలి, ఆ నిందలో కూడా వెళ్ళాలి. అదే ఆయన పోలి నడుచుకోవటం అంటే. ఊరక చేతిలో లేకపోతే మెడలో మనం స్లేవ్ వేసుకొని నేను క్రైస్తవుడిని, ఇవన్నీ ఆయనకు అవసరమే లేదు. ఎవరికి కావాలి నీ శీలం? ఎవరికి కావాలి? నీ జీవితం కావాలి, నీ జీవితం కావాలి, నీ హృదయం కావాలి, నీ జీవితం ఆ విధంగా మారాలి. అది దేవుని యొక్క చిత్తం. ఏంటంటే యు మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ క్రైస్ట్. క్రీస్తులో నీవు రూపాంతరము చెందాలి. దేవుడు మాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే ఈ సంఘంలో బిడ్డలందరూ కూడా క్రీస్తులో రూపాంతరము చెందబడునుగా. ఆమేన్. అందుకనే దేవుడిచ్చిన ఆ దర్శనం లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్. మారాలి. మారకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు నువ్వు మందిరానికి వచ్చినా వ్యర్థమే, అది ఉపయోగం లేదు. ఒక జంతువు వచ్చింది, వెళ్ళింది, మనం కూడా దాంతో. కాబట్టి పిల్లరా, విధేయత ద్వారా అబ్రహాము ఎలాగ ఆశీర్వదించబడ్డాడో చూసాము. మరి క్రీస్తు ప్రభు వారు నిజంగా ఎంతగా విధేయత చూపించాడంటే శిలువ మరణము పొందినంతగా. అందుకనే ఏమంటాడు అక్కడ? మూల వాక్యానికి వెళ్దాం. అయ్యా రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం
5వ అధ్యాయం 15వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించాలి. అదే విధేయత చూపించడం అంటే వేరే ఏం లేదు. నా ప్రభు కొరకు నేను జీవించాలి. నా ప్రభువే నా జీవితం. ఆయన ఏదైతే నాకు ఆజ్ఞాపిస్తాడో, ఆయన నాకు ఏదైతే శాసనం ఇస్తాడో, నాకు ఏదైతే ఏ విధిస్తాడో, ఏ పని అయితే నేను ఆ పని చెయ్యాలి అని నువ్వు నిర్ణయం తీసుకొని నువ్వు ఆ విధంగా జీవిస్తున్నావంటే ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ యొక్క దీవెనలు ఎలాంటి అట చూడండి. కీర్తన గ్రంథం, తన భక్తుల ఎడల తను దాచించిన మేలు ఎంతో గొప్పదట. జ్ఞాపకం చేసుకో. నువ్వు ఫలించాలి అనంటే విధేయత చూపించాలి. ఎప్పుడు విధేయత చూపించాలి? సామెతలు 3:6 చదవమ్మా. సామెతలు 3:6 చదవండి. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు లోబడి, ఈ ప్రవర్తన అంతటి యందు ఆయనకి విధేయత చూపించాలి. నీ జీవితం అంతా కూడా ఆయన విధేయత చూపిస్తే ఏం జరుగుతుందట? నేను గొప్ప జనముగా ఈ భూజనులందరికంటే ఎక్కువగా నేను హెచ్చిస్తాను అంటున్నాను. మరి అటువంటి విధేయతలకు మనం ఇంకా చాలామంది ఉన్నారు. మనం ఇంకో సమయం వచ్చినప్పుడు వారి గురించి మనం ధ్యానిస్తాం. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో దేవుడు